అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు. మీరు ఇంటి నుంచి దూరంగా వెళ్ళవలసి రావచ్చు. విద్యార్థులు, క్రీడాకారులు మరియు కళాకారులు తమ పనుల్లో చురుగ్గా మరియు ఉత్సాహంగా ఉంటారు. మీ ప్రయత్నాల వల్ల ఇంట్లో వాతావరణం బాగానే ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలోని ఏదైనా ఆందోళన ఉంటే అది కూడా తొలగిపోతుంది. వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి. దీనిపై సరైన సలహా తీసుకోండి. కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యానికి అనుకూలత ఉంటుంది. మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించగలరు. స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు జరిగే పనులు ఆగిపోతాయి. వచ్చే డబ్బు ఆగిపోతుంది. సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు. ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది. ఆఫీసులో సానుకూల వాతావరణం సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది. బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు. ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి. వస్త్ర వ్యాపారులు కష్టపడి ఈరోజు మంచి లాభాలను పొందుతారు. ఆహారం పట్ల ఆసక్తిని కొనసాగిస్తారు. ఈ రాశి వారికి ఈరోజు మంచి అదృష్టం కోసం అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రాశి వారికి ఈరోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం పొందుతారు. మీ వ్యక్తిగత సంబంధంలో కోపం విభేదాలకు కారణమవుతుంది. అవగాహనతో మీ అనుబంధాలను బలపరుచుకోండి. ఈరోజు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఇంట్లోని పెద్దల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.